హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో చోకర్ ప్యాటర్న్స్ చూపించడానికి మేము ముందుకు వచ్చానండి. జనరల్గా చోకర్స్ ఏంటంటే శారీస్ పైకనే కాదు దేని పైకైనా బాగా సెట్ అవుతాయి. లెహెంగా వేసుకున్నా, లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా చోకర్ పెట్టుకున్నామంటే చాలు, లుక్ చాలా బాగుంటుంది. అలాంటి బ్యూటిఫుల్ చోకర్ కలెక్షన్స్ చూపిస్తున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆర్ స్టోర్స్. మీరు స్టోర్ విజిట్ చేస్తే బెటర్ అండి. అంటే నెక్కి పెట్టుకొని చూసి ఎలా ఉంది ఏంటి అనేది ఫీల్ అవుతాం కదా, అందుకే ఎప్పుడు స్టోర్ విజిట్ చేస్తే బెటర్. అండ్ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో: హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడ విజిట్ చేయండి. నేనైతే ఈరోజు కలెక్షన్ అంతా కూడా హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మన హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి పక్కనే ఉంటుంది స్టోర్. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్యాటర్న్స్ అంతా కూడా చోకర్స్ అనే వరకు చాలా మందికి ఫేవరెట్ అండి. నాకు కూడా చోకర్స్ అది బెస్ట్ అనిపిస్తుంది. దేనికైనా పెట్టుకోవచ్చు, శారీస్కి, లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి. ఒక సింపుల్ చోకర్ పెట్టుకుంటే చాలు, లుక్ ఎలివేట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 5 లైన్స్లో తీసుకున్నాం. అంతా కూడా గ్రీన్ బీడ్స్ బటన్ షేప్లో, మధ్యలో మాత్రం పర్ల్స్, గోల్డెన్ బాల్స్ అండ్ రూబీ బీడ్స్ లాగా వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ అయితే కుందన్ పెండెంట్, జడావ్ కుందన్ పెండెంట్స్ వచ్చేసాయి. అండ్ చుట్టూ పర్ల్ వర్క్ అనమాట, అంటే పర్ల్తో అల్లినట్టు చాలా బాగుంటుంది అవుట్లైన్. మధ్యలో ఫ్లవర్స్లో మాత్రం కంప్లీట్ కుందన్స్. డాంగ్లర్స్ కూడా చూడండి, మనకి కుందన్స్తోనే డ్రాప్ షేప్ లాగా ఇచ్చేసి వాటి నుంచి పర్ల్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్స్ ఇవి, చాలా బాగుంటుంది వేసుకుంటే. గ్రాస్ వెయిట్ 75 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో కుందన్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. పర్ల్స్ ఆర్ బెస్ట్ అనే చెప్తాను. చూడండి, పర్ల్ బంచ్ లాగా వచ్చేసి మధ్యలో మాత్రం ఇలా రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్, స్మాల్ పర్ల్స్ ఇచ్చారు. అటు ఇటు బంచెస్ లాగా వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో కూడా మధ్యలో ఈ లైట్ గ్రీన్ ఎమరాల్డ్ బీడ్ ఉంది కదా, అండ్ దాని చుట్టూ క్రీపర్స్, ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి అనమాట. అంటే పెటల్స్ ఉంటాయి చూసారా, అలా సీజర్స్ అండ్ రూబీ స్టోన్తో. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. వెరీ లైట్ వెయిట్, చూడ్డానికి బాగుంటుంది, కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు, అంత క్లాసీ ప్యాటర్న్. సో ఇది కూడా బ్యూటిఫుల్ చోకర్. పర్ల్ బంచ్ వచ్చింది అటువైపున ఇటువైపున ట్విస్టెడ్ లైన్స్లో, ఒక 5 to 6 లైన్స్ ఇచ్చేసి ట్విస్టెడ్ లాగా ఉంటుంది అనమాట. మధ్యలో మాత్రం పెండెంట్ చూడండి, మధ్యలో గ్రీన్ స్టోన్ 3D లుక్ లాగా. ఇవంతా సీజెట్స్, మొజోనైట్స్, ఫ్లోరల్, లీవ్స్, పెటల్స్. డాంగ్లర్స్ అంతా కూడా డ్రాప్ షేప్లో, అందులో కూడా మనకి మొజోనైట్స్, గ్రీన్ స్టోన్స్ అండ్ సీజర్స్ ఉన్నాయి. బాగుందండి, ఎక్స్క్లూజివ్గా కనబడుతుంది. మీరు లాంగ్ ఫ్రాక్స్ పైకి పెట్టుకోవచ్చు, లెహెంగాస్ పైకి పెట్టుకోవచ్చు, శారీస్ పైకి పెట్టుకోవచ్చు. అదే హారం అనుకోండి, శారీ పైకి బాగుంటాయి కదా, ఇవి అలా కాదు, దేనికైనా పర్ఫెక్ట్. గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇందులో ఎలా ఉందో చూస్తున్నారు కదా, కంప్లీట్ 4 లైన్స్లో పర్ల్ బాల్స్, గోల్డెన్ నక్షి బాల్స్, పర్ల్ బాల్స్, గోల్డెన్ నక్షి బాల్స్. ఇక్కడ లాస్ట్లో మాత్రం ఒక గోల్డెన్ ప్యాటర్న్తో చక్కగా లీఫ్, పీకాక్స్ లాగా ఇచ్చేశారు. మధ్యలో పెండెంట్లో మాత్రం అమ్మవారు, అటు ఇటు పీకాక్స్, కిందంతా మ్యాంగోస్ వచ్చేసాయి. డాంగ్లర్స్లో పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అనమాట. ఇదైతే ట్రెడిషనల్ వైబ్ ఉంటుందండి పెట్టుకోగానే. హాఫ్ శారీస్కి పర్ఫెక్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో ఈ చోకర్ చూస్తున్నారు కదా, ఒకటి పర్ల్ వస్తే ఒకటి గ్రీన్ బీడ్ ఉంటుంది అనమాట. సో ఇలా 4 లైన్స్లో వచ్చేసాయి, ఒకటి పర్ల్, ఒకటి గ్రీన్ బీడ్. ఎంత బాగుందో చూడండి ప్యాటర్న్. పెట్టుకుంటే లుక్ మీకు పెట్టుకున్నాకే తెలుస్తుందండి, మ్యానిక్విన్ పైన కాదు, మనం రియల్గా పెట్టుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో గ్రీన్ బీడ్ స్టోన్, వాటిపైన కూడా కార్వింగ్, ఫ్లోరల్ ప్యాటర్న్ కార్వింగ్ వచ్చింది. 2 లైన్స్లో పెటల్స్ వచ్చేసాయి. ఎండింగ్ అవుట్లైన్ మాత్రం గ్రీన్, అంటే ఇట్లా రూబీ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. సీజర్స్ ఉన్నాయి, రూబీ స్టోన్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఎమరాల్డ్ బీడ్స్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, వైట్, సీజర్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయాయి కాబట్టి అన్ని అవుట్ఫిట్స్ పైకి బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి నవరత్న స్టైల్. ఫస్ట్ అయితే మనకి చోకర్ ఇటువైపున చూసేద్దాం. కంప్లీట్ 5 లైన్స్లో పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. మెయిన్ పెండెంట్ చూడండి, అవుట్ అప్పర్ లైన్ అంతా పర్ల్స్ ఇచ్చేసి, కిందంతా కూడా చూస్తున్నారు కదా కుందన్ ప్యాటర్న్ అండ్ అలాగే నవరత్న స్టైల్ లాగా తీసుకున్నాం. కింద డాంగ్లర్స్లో కూడా ఇవంతా కూడా వైట్ కుందన్స్ లాగా వచ్చేసి, వాటి నుంచి నవరత్న బీడ్స్ ఉన్నాయి అండ్ అలాగే స్మాల్ పర్ల్స్ ఉన్నాయి. ఇవేంటంటే చెప్తున్నాను కదా, నవరంగ్ ఉన్నప్పుడు ఏ శారీ పైకి పెట్టుకున్నా మనం మ్యాచింగ్ పెట్టుకున్నట్టు ఉంటుందండి. అండ్ ఇప్పుడు దీని కింద మనం రెడ్ కలర్ బీడ్స్ చైన్ వేసుకున్నా, గ్రీన్ వేసుకున్నా, ఏది వేసుకున్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సింపుల్ చోకర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 65 గ్రామ్స్, నెట్ వెయిట్ 40 గ్రామ్స్. మీకు దూరంగా ఉన్నారు, ఎస్టిమేషన్స్ కోసం రాలేము అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు.
సో ఆల్రెడీ ఇలాంటి ప్యాటర్న్లో ఒక స్టైల్ చూపించాను. ఇందులో కూడా సేమ్ అదే లుక్, పర్ల్ బంచెస్ లాగా వచ్చేసింది చోకర్లో. మధ్యలో మాత్రం ఇక్కడ చూడండి ఐసీ బ్లూ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి అనమాట. మెయిన్ పెండెంట్లో ఇదే కలర్తో మధ్యలో స్టోన్, చుట్టూ రూబీస్ అండ్ అలాగే సీజర్స్. షేప్ కూడా డైమండ్ షేప్ అనమాట. బాగుంది కదండి ప్యాటర్న్. సింపుల్గా ఇవేంటంటే పిల్లలకైనా బాగుంటుంది, పెద్దలకైనా బాగుంటుంది. చోకర్ అనేది యూనివర్సల్, ఎవ్వరు పెట్టుకున్నా బాగుండాల్సిందే. గ్రాస్ వెయిట్ 28 grams, నెట్ వెయిట్ 4 grams. బడ్జెట్లో మనం ఏదైనా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అంటే చోకర్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో రాయల్ వెడ్డింగ్స్లో చూస్తుంటాం చూడండి, ఇదైతే అలా ఉంది. లుక్ పెట్టుకుంటే కూడా అంతే రాయల్గా కనబడుతుంది. మంచి గ్రీన్ బీట్స్ అంటే ఎమరాల్డ్ బీట్స్ ఫస్ట్ 5 లైన్స్లో వచ్చేసాయి. 4 లైన్స్ అంతా ప్లెయిన్గా వచ్చేసి ఈ 5th లైన్లో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క 2 గ్రీన్ బీట్స్కి మధ్యలో ఇలా పర్ల్ బాల్స్ డాంగిల్ అవుతున్నాయి అనమాట. సో పర్ల్ బంచెస్ లాగా డాంగిల్ అవుతున్నాయి. మధ్యలో మెయిన్ పెండెంట్ వచ్చేసి రౌండ్ చక్రం లాగా సీజెడ్ స్టోన్తో ఇచ్చేసి ఇక్కడంతా మొజోనైట్స్తో పెటల్స్ వచ్చాయి. అవుట్లైన్ అంతా పర్ల్స్ వచ్చేసాయి. కింద ఒక చిన్న డ్రాప్ షేప్, అందులో కూడా పింక్ స్టోన్, సీజెడ్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్. కింద సేమ్ ఇవే గోల్డెన్ బాల్స్ అండ్ పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. హెవీగా ఉంటుందండి లుక్, చాలా రాయల్గా కనబడతాం. ఏ శారీ పైకైనా ఒక బనారసి శారీ కట్టుకొని ఇలాంటిది పెట్టుకున్నారంటే మనమే హైలైట్ అవుతాం. చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 85 grams, నెట్ వెయిట్ 37 grams పడుతుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇవైతే కంప్లీట్ మోజోనైట్స్ అండ్ సీజెడ్స్తో వచ్చేసిందండి చోకర్. అంతా ఫ్లవర్సే. మీకు ఫ్లవర్ ఏంటంటే మధ్యలో గ్రీన్ స్టోన్, ఒక లైన్ ఆఫ్ సీజెడ్స్ అండ్ లాస్ట్ లైన్ మోజోనైట్స్. ఈ ఫ్లవర్కి మధ్యలో చూడండి ఇలా లీఫ్ ప్యాటర్న్, అందులో కూడా సీజెడ్స్ అండ్ మోజోనైట్స్. వీటికి కింద చూడండి చిన్న చిన్న పెటల్స్ లీఫ్ లాగా వచ్చాయి కదా, అందులో కూడా సీజెడ్స్ అండ్ మోజోనైట్స్. వాటి నుంచి హెవీగా స్ప్రింగ్ స్టైల్తో పర్ల్స్ బంచ్ అవుతున్నాయి. అండ్ కింద గ్రీన్ బీడ్స్, ఇక్కడ పైన గ్రీన్స్ ఎలా వచ్చాయో కింద కూడా గ్రీన్స్. మీరు షేప్ మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు అండి. అంటే కొంచెం కిందికి పెట్టుకోవచ్చు, కంప్లీట్ నెక్కి పెట్టుకోవచ్చు. హెవీగా ఉంటుంది లుక్. అండ్ ఇవేంటంటే నైట్ ఈవెంట్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్. లెహెంగాస్ పైకి కూడా చాలా బాగా కనబడతాయి. బ్రైడ్స్ ఎవరైనా రిసెప్షన్ లుక్కి చూస్తున్నారంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. గ్రాస్ 103 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 87 grams. మీకు మోజోనైట్స్ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ కొంచెం క్లియర్గా తెలియదు అనుకుంటే జస్ట్ వాట్సాప్ చేయండి, మన వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్తో హెల్ప్ చేస్తారు. సో ఇది వచ్చేసి పర్ల్ చోకర్. అటువైపున ఇటువైపున పర్ల్ బంచెస్ వచ్చాయండి. పైన వచ్చిన బంచ్లో ఓన్లీ పర్ల్స్ ఉన్నాయి, కింద వచ్చిన బంచ్లో కూడా ఓన్లీ పర్ల్స్ ఉన్నాయి. మధ్యలో మాత్రం పర్ల్ బంచ్లో రూబీస్ అండ్ ఎమరాల్డ్ బీట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, 3 అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్తో అలంకరణ, ఫ్లోరల్ అలంకరణ వచ్చింది చూసారా, అవి కుందన్స్తో. మధ్యలో ఇలా అమ్మవారి రూపం అనమాట. చాలా కళ్ళగా నవ్వు ముఖంతో లోటస్ పైన కూర్చున్నట్టు. కింద కుందన్స్తోనే ఫ్లవర్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బీట్స్, గ్రీన్ బీట్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 65 grams, నెట్ వెయిట్ వచ్చేసి 39 grams పడుతుంది. బాగుంది కదండి, యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్. అండ్ ఈ పర్ల్స్ వీటి లుక్ చాలా కలగా అనిపిస్తుంది అనమాట పెట్టుకున్నప్పుడు. సో ఇది వచ్చేసి వన్ మోర్ క్లాసీ ప్యాటర్న్. మనకి 5 లైన్స్లో వచ్చేసింది పర్ల్స్. ఈ పర్ల్ లైన్స్లో మధ్యలో చూడండి గోల్డెన్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్ బాల్స్ ఇచ్చేసారు. మెయిన్ పెండెంట్ మాత్రం ఒక రౌండ్ చక్రం, వాటి మధ్యలో పెటల్స్ లాగా అంతా కూడా స్టోన్స్ వచ్చేసాయి మోజోనైట్స్ లుక్తో. ఎంత బాగుందో ప్యాటర్న్. స్టైలిష్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇవే కొందరు ఏంటంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా వేసుకుంటూ ఉంటారు. అంటే ఒక సింపుల్ బ్లాక్ కుర్తీ పైకి అలాంటివి కూడా ట్రై చేయొచ్చండి. సో చోకర్స్ అనేది ఎప్పుడు కూడా యూనివర్సల్, చాలా వాటికి వర్సటైల్గా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 33 grams, నెట్ వెయిట్ 12 grams. బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 5 లైన్స్లో పర్ల్స్ వచ్చేసాయి. వాటి మధ్యలో చూడండి రూబీస్, అది కూడా జిగ్జాగ్ షేప్ లాగా. అండ్ ఆ రూబీ బీట్స్కి అటు ఇటు గోల్డెన్ బాల్స్ లాగా తీసుకున్నాం. మెయిన్ పెండెంట్లో మాత్రం మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ అండ్ 2 పెటల్స్ ఉన్నాయి చూసారా, అవంతా మోజోనైట్స్ వచ్చాయి. డాంగ్లర్స్లో మంచి పెద్ద రూబీ బీట్ స్టోన్ అండ్ పర్ల్స్. చాలా క్లాసీగా ఉందండి. మీకు ఇక్కడ రెడ్ బదులు గ్రీన్ కావాలన్నా, లేదా మనకి కొందరికి ఏంటంటే ఆరెంజ్లో కావాలి అనుకుంటూ ఉంటారు కోరల్స్ ఇష్టపడి, సో అలా కూడా చేపించుకోవచ్చు. అదైతే కంప్లీట్ కస్టమైజేషన్ ఉంటుంది. గ్రాస్ వెయిట్ 35 grams, నెట్ వెయిట్ వచ్చేసి 11 grams పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నా కింద కమెంట్స్లో మెన్షన్ చేశారంటే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.